హలో అండి, గుడ్ మార్నింగ్. టిఫిన్లు చేశారా? ఈరోజు మన ఇంటి వంటలో మేము చేసిన టిఫిన్ అండి. మన ఇంటి వంటలో నేను చేసిన టిఫిన్ ఇది జొన్న రవ్వతో ఇడ్లీ అండి. జొన్న రవ్వతో ఇడ్లీ, క్యారెట్ వేసి ఇడ్లీ చేశానండి. చూడండి, కనిపించట్లేదేమో, ఇదిగోండి మామూలు ఇడ్లీ లాగే తునిగిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి జొన్న రవ్వతో ఇడ్లీ. 1 కప్పు మినపప్పు అయితే 2 కప్పులు జొన్న రవ్వ అండి. మనం జొన్నలు తీసుకొచ్చేసి కడిగి మనం మిక్సీ వేసుకుంటే మనం పిండి వేసుకునేటప్పటికి ఒక అరగంట నానబెడితే చాలు. అదే మనం బయట కొనుక్కొస్తే మటుకి మీరు జొన్న రవ్వ తప్పకుండా కడగండి. మనం ఇడ్లీ పిండి వేసేటప్పుడు ఒక అరగంట జొన్న రవ్వ నానబెట్టాలి. నానబెట్టి కలిపి పెట్టేసి మనం ఇడ్లీ పిండి ఎలా అయితే కలిపెట్టి నైట్ ఎలా ఉంచుతామో అలాగే ఉంచితే తెల్లారిపాటికి పొంగిద్ది. అప్పుడు మనం ఇడ్లీ ఎలా వేసుకుంటామో అలా వేసుకోండి. కాకపోతే జొన్న రవ్వ కాబట్టి చూడండి కొంచెం తేడా తెలుస్తుంది మీకు. అదే మన ఇడ్లీ రవ్వకి జొన్న రవ్వకి తేడా తెలుస్తుంది. చూడండి ఎలా ఉందో. ట్రై చేయండి మీరు కూడా జొన్న ఇడ్లీ. తెల్ల జొన్నలు తెచ్చానండి నేను కూడా. తెల్ల జొన్నలు తెచ్చుకోండి, బాగుందండి. అట్లాగే మళ్ళీ అట్టు కూడా వేసాను ఇడ్లీ పిండితోటే. జొన్న రవ్వ ఇడ్లీ పిండితోనే అట్టు వేసానండి. ఇది కొంచెం తుంచాంలే. దీంట్లోకి పొన్నగంటి కారం అండి, ఇప్పుడే కొట్టాను. పొన్నగంటితో కారం 1 బాక్సు పొన్నగంటి ఆకైతే 1 కట్ట వచ్చిందండి 10 రూపాయలకి పెద్దది. 1 కట్ట పొన్నగంటి కట్ట అయితే 1 అరకప్పు కరివేపాకు వేసి పొన్నగంటితో కారం చేశానండి. దీని కాంబినేషన్ బాగుంటుంది. పిల్లలు స్కూల్ తెరిచారుగా, మా అమ్మాయికి మొన్న కరివేపాకు కారం కొట్టించానుగా, ఇది పొన్నగంటి కారం కూడా కొట్టిస్తే బాగుంటుంది. పిల్లలకి పొద్దున్నే ఇడ్లీలో కానీ అట్లో కానీ దాంట్లో వేసి పెట్టిద్ది. ఆ పిల్లలకి చేత కాదు కాబట్టి కొంచెం కారాలు కొంచెం కొట్టిస్తాను. పొన్నగంటి కారం అండి ఇది జొన్న ఇడ్లీ, జొన్న దెబ్బ రొట్టు. మా టిఫిన్ ఈరోజు ఇదండి. మా చిన్న మానవుడు ఇడ్లీ తినడు కాబట్టి అట్టేసాను. మాకు ఇడ్లీ, ఈ 1 ఇడ్లీ చాలు. ఇంకా జొన్న రవ్వతో 1 ఇడ్లీ వేసుకోండి, బాగుంటుంది. నేను ఇడ్లీ క్లాత్లో వేసాను కాబట్టి కొంచెం వెడల్పుగా ఉంది ఇడ్లీ పిండిలో మన ఇడ్లీ గిన్నెలోనైనా వేసుకోవచ్చు. కొంచెం అడుగున నెయ్యి రాసి, నూనె ఉంటే నూనె, లేకపోతే నెయ్యి ఉంటే నెయ్యి, ఏదైనా రాసి వేయండి మీరు, బాగుంటుంది. నూనె లేకపోయినా నెయ్యి లేదే అనుకోవద్దు. కొంచెం కొంచెం 1 చుక్క నూనె చుక్కేసి మొత్తం ఇడ్లీ గిన్నెలు అన్నిటికీ మనం రాసి ఇడ్లీ వేస్తే జొన్న ఇడ్లీ రెడీ అయిపోతుంది. ఇట్లాగే క్యారెట్తో కానీ బీట్రూట్తో కానీ, పిల్లలు ఏవైతే తినరో, మనకి కొంతమంది పిల్లలు తినరు కదా, ఇప్పుడు మా మనవడు కూడా తినడు కాబట్టి ఇదిగోండి క్యారెట్ ఇలా అట్టేసి పెడితే ఆయన తింటాడు. మేము కూడా ఆయనతో పాటు ఇడ్లీ ఇట్లా వేసుకొని తింటాము. ఎవరైతే పిల్లలు క్యారెట్, క్యాబేజీ, బీట్రూటు, ఆకుకూరతో కూడా సన్నగా తరిగి ఇట్లా ఇడ్లీ వేసుకోవచ్చండి. అది ఇంకో వీడియోలో చూపిస్తాను. జొన్న రవ్వతో ఇడ్లీ బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. తిని మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. మీకు రెసిపీ కావాలంటే పెడతాను, చూడండి ఒకసారి ట్రై చేయండి. అలాగే పొన్నగంటి ఆకుతో కూడా కారం ట్రై చేయండి. బాయ్ అండి. వీడియో ఆగుచుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఇంటి వంట. బాయ్.